హాయ్ అండి, ఈరోజు మునక్కాయ పులుసు చేసుకుందామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుందండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వడిం వేసుకున్నామండి. ఈ వడిమి ప్లేస్లో మీరు ఉద్దిపప్పు, ఆవాలు, తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి. వడిం వేసుకోవడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల పులుసుకి, ఏ పులుసుకైనా అండి ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాండి. కరివేపాకు కూడా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక పెద్ద టమోటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. టమోటా కూడా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పులుసు కూరలోకి. నెక్స్ట్ 2 మునక్కాయలు తీసుకొని కట్ చేసి ఇలా వేసుకున్నానండి. టమోటాలు, ఆనియన్స్, మునక్కాయలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వని 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పులుసు అనేది చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా చూడండి, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతే అండి. నెక్స్ట్ దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. ఇవన్నీ వేసుకునేసి 2 నిమిషాలు ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మసాలాలన్నీ మునక్కాయకి పడుతుందండి, పట్టి పులుసు బాగొస్తుందండి. నెక్స్ట్ ముందుగానే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. చింతపండు వాటర్లో నానబెట్టుకునేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జునెత్తి దీంట్లో పులుసులో వేయాలండి. వేసిన తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత యాడ్ చేసుకోండి. మీరు వేసుకునే పులుసుని బట్టి, మీరు వేసుకునే కారాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మాకైతే పులుసు ఎక్కువగా కావాలండి, అందుకే నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే ఉప్పు, పులుపు, కారం అంతా చెక్ చేసుకోండి ఒకసారి. ఏది తక్కువైనా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత చూడండి, మునక్కాయ ఉడికిందా లేదో చూద్దాము. చూడండి, మునక్కాయ ఉడికిందండి. ఇలా ప్రెస్ అవ్వాలండి. ప్రెస్ అయితే మునక్కాయ ఉడికినట్టండి. నేనైతే ఈ స్టేజ్లో ఆపేస్తున్నానండి. మాకైతే పులుసు ఎక్కువగానే కావాలి. అదే కాకుండా ఇది చల్లారితే కొంచెం చిక్కబడుతుందండి, అందుకే నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను. మీకు ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకో 2 నిమిషాలు ఎక్కువగా ఉంచండి, సరిపోతుంది. అంతే అండి, టేస్టీ మునక్కాయ పులుసు రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.